ఎస్సీ గారండి బాబు, నేను జీవన్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే బాబు, బాగున్నారు బాబు? చూడు ఏలే బాబు, ఈ కొల్వాయ ఆరపల్లి పంపు సెట్లు ఏదైతున్నదో లిఫ్ట్ ఇరిగేషన్ సంవత్సర కాలం అవుతుందా? సంవత్సర కాలం అవుతున్నది. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఏదో మా అదృష్టమో ఏదో ఇంత కాలం వాగులు నీళ్లు కనబడుతున్నాయి గోదావరిలో. ఇక్కడ రైతులకు అదృష్టం ఏదైతుందో నీళ్లు కనబడుతున్నాయి. అక్కడ లిఫ్ట్ చేద్దామంటే ఏదైతున్నదో ఇప్పుడు 3 పంపు సెట్లు నిలిచిపోయినా. మీ ఆయన ఎవరు ఆ డీతో మాట్లాడితే ఎవరో ఎలక్ట్రికల్ ఇంజనీర్తో మాట్లాడతాను ఎస్టిమేట్ తయారు చేపిస్తా అని చెప్పంటారు. ఈ ఎస్టిమేట్లు ఎన్నడూ తయారైతే మీరు మాకు నీళ్ళు ఎప్పుడు పంపిస్తారు సార్? మాకు అక్కర్లేదు సార్, దయచేసి నన్ను ప్లీజ్ ఎందుకంటే రైతులకు ఏదైతుందో అవకాశం లేని కాడ లేదు. అవకాశం ఉన్న కానైతే మనము పంప్ సెట్ ఆపరేట్ చేయాలి కదా. ఇప్పుడు మనకి ఏదైతుందో సార్, ఇప్పుడు ఈ కొల్వాయ ఆరపల్లి 3 పంపు సెట్లు ఏదైతుందో నిలిచిపోయి సంవత్సర కాలం అవుతున్నది. అట్లా పక్కనే రేకులపల్లి ఒక పంప్ సెట్ నిలిచిపోయింది. పక్కన కమ్మనూరులో ఒక పంప్ సెట్ ఫర్ వాంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అయిపోయింది సంవత్సరమే. మంగేలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఫర్ వాంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అది అయిపోయింది. యూఆర్ రైట్ సార్, ప్లీజ్ మేక్ ఎ నోట్. కొల్వాయ ఆరపల్లి ఇది ఒక లిఫ్ట్ సార్. ఇది దీని 4 పంపు సెట్లు ఉన్నాయి సార్. కొల్వాయ ఆరపల్లి ఈజ్ 1 సోర్స్ ఆఫ్ లిఫ్ట్ వేర్ ఇన్ 4 పంప్ సెట్స్ ఆర్ దేర్. రేకులపల్లిలో ఏదైతే ఉందో ఆడ 2 ఉన్నాయి, ఒకటి నడుస్తుంది, ఇంకొకటి ఆగిపోయింది సార్. ఆడొకటి ఆగిపోయింది, ఒకటి అయిపోయింది, ఫంక్షన్ చేస్తలేదు. కమ్మనూరులో ఒకటి ఉన్నది సార్, అదో ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్మెంట్ ఇవేంది ఇంతవరకు రాలేదు సార్. కమ్మనూరు ఇంకోటి మంగేలో ఉన్నది సార్. మంగేలో కూడా ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్మెంట్ ఇవేంది, అది కూడా రాలేదు సార్. ఇప్పుడు మనకి ఇవన్నీ మీరు ఎక్కడికి వచ్చి 31st లోపల కన్నా మన రెస్టోర్ చేయగలిగితే ఈ ఖరీఫ్ పంట పండించుకోగలుగుతాం. మీ నోటుగా సార్, దయచేసి ఫస్ట్ లోపల నీళ్లు పోపేయండి సార్, పంటలు కాపాడగలుగుతారు. ఒక లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు పోపేయకుండా మాత్రమే తెచ్చుతో నీళ్లుండి కూడా పంటలు ఎండగొట్టిన అవుతారు సార్. మీరు దాని బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. నీళ్లు లేక సార్, ఇప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోయినంటే వేరు. నీళ్లుండి అన్ని అవకాశాలుండి కూడా పంటలు మనం పండించుకోలేకపోతే మాత్రం ఇట్స్ క్రిమినల్. ఇది మనగా ఇంతకంటే ఘోరం ఉండదు సార్. దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ సీ ఆల్ ది పంప్ సెట్స్ ఆర్ ఆపరేటెడ్. మీరు సీఈతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి. మా ఫస్ట్ లో మాత్రం ఆల్ పంప్ సెట్స్ ఆర్ వాటి ఏ విధంగా స్టార్ట్ చేసి ఈ ఖరీఫ్ పంటగా మాకు నీళ్ళు అందించే మాకు మెటీరియల్ చేయండి సార్. కెన్ యూ మేక్ అ విజిట్ టుమారో సార్? ఎక్కడ సార్? అవును సార్, రేపు మీటింగ్ ఉంది. రేపు సార్ 28. మీరు ఒకసారి వచ్చిపోతే మీకు తెలుస్తుంది సార్. నేనేమంటున్నా, మీరు ఒకసారి ప్రాక్టికల్ మీరు విజిట్ చేస్తే మీ సమస్య తెలిసి వస్తుంది. నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను సార్, వేరే ఉద్దేశం కాదు. ఈ 31st లోపు ఏదైతే ప్లీజ్ సీ ఆల్ లిఫ్ట్స్ ఆర్ పుట్ ఇన్ టు యూజ్. చేయాలి, మీద అయ్యేది ఉంటే కాదు సార్. సీజన్కి ఇప్పుడు ఏమిటి, ఇంకెప్పుడు చేస్తారు సార్? మీరు కూడా కన్నెపల్లి పాముల లెక్క చేస్తారా? పోయినాయి సార్, పోయినాయి. ఇప్పుడు మనకు కమ్మనూరు మంగళ ఏదైతే ఉన్నదో రిప్లేస్మెంట్ పోయినాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇన్ 3-4 days వాట్ డీ సెట్. అండ్ అబౌట్ రేకులపల్లి ఆల్సో వాట్ ఈ సెట్, దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. మన మేజర్ ప్రాబ్లమ్ వాట్ డీ సెట్ ఈజ్ ఎగ్జాక్ట్ కొల్వాయ ఆరపల్లి మేజర్ ప్రాబ్లమ్ ఈ సెట్. ఈ రెండింటి మీద మీరు స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి మాకు 31st లోపల మాకు ఆపరేట్ అవుతారు చూడండి సార్. వినండి దయచేసి. ఇప్పుడు మీరు ఇవాళ 27th బాబు, మనకి ఈ నెల 31 వరకు ఉన్నది. మీరు 31st లోపు ఏది ఇస్తున్నదో కమ్మనూరును మంగళ ఈ 2 నీళ్లు పోపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.
ప్లస్ ఏదైతుందో మాకు మిగిలింది కొల్వాయి ఉందో ఆరపల్లి. అదే నాకు అదే మేజర్ ప్రాబ్లమ్ ఇది విత్ కొల్వాయ్ అండ్ ఆరపల్లి. ఈ రెండు చేపించాలి మీ బాధ్యత. మాక్సిమం కాదు బాబు, మాక్సిమం మినిమం కాదు. అది పని చేయాలి, నీళ్లు పోయాలి. నువ్వు ఏదైనా కానీ పైసలు గురించి మాట్లాడతావు, మమ్మల్ని ఇవ్వండి ఇష్టపడు పైసలు. మమ్మల్ని పెట్టుకుంటాం బాబు, మేము రైతులు పెట్టుకుంటాం. పెట్టుకుంటారా ఆయన చెప్పి ఎంజాయ్తో చెప్పు, పెట్టుకుంటాం అంటున్నా. నువ్వు చెప్పవా నీ ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయింది, మా ప్రభుత్వం దివాలా తీసింది చెప్పా అంటున్నా. మా ప్రభుత్వం దివాలా తీసింది, మా ఖజానా ఖాళీ అయింది, రైతులు పెట్టుకోమని చెప్పు. మరి నువ్వు ఉన్నదంటావు మళ్ళీ రైతులు పెట్టుకోమంటావు. ఓఎండం నువ్వు ఉన్నదనంటావు మళ్ళీ రైతులు పెట్టుకోమంటావు. కాదే ఓఎండం ఉన్నది, ఆపరేషన్ మెయింటైన్ డబ్బులు ఉన్నాయి అని నువ్వే అంటావు, మళ్ళీ రైతులు పెట్టుకోవాలని నువ్వే అంటావు. నువ్వు ఏదైనా కానీ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఇది. సీజన్ ఆరంభమై 2 మాసాలు గడుస్తున్నది. సాధ్యం కాదు సార్. దయచేసి ఏదైతుందో ఇవాళ బిఫోర్ 31st బై 31st ఇవాళ సోమవారం బాబు, ఇవాళ మళ్ళీ సండే లోపల చేయండి దయచేసి. లేకపోతే సోమవారం నాడు ఏదైతే మరి ప్రజాభవన్ అయితే మొత్తం రైతులు అక్కడనే కూర్చుంటారు. ఇవాళ సార్ ప్లీజ్ బిఆర్ఎస్ సండే లోపల ఏదైతుందో మొత్తం పంపులను ఆపరేట్ అవుతారు చూడండి. బీర్పూర్ మండలంలో ఇప్పుడు నిలిచిపోయిన పంపు సెట్లు అన్ని ఆరంభమవుతారు చూడండి సండే లోపు. మీరు కండిషన్ చెప్తారా, ఏం చెప్తారో చెప్పండి. మేము మాత్రం వెళ్తాం సోమవారం నాడు ప్రజావాణి లోపల రైతు అందరూ వచ్చి ఏదైతుందో అక్కడనే ప్రజావాణిలో కూర్చుంటారు సార్. థ్యాంక్ యూ సార్. డిస్కస్ చేస్తాను, ఈ గంటలో డిస్కస్ చేస్తా అన్నారు. మన కమ్యూనర్ లోపల ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్మెంట్ కమ్యూనర్ అయిపోతుంది, మంగళ అయిపోతుంది, రేట్లపల్లి అయిపోతుంది. కొల్వాయి కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే అయిపోతుంది. సార్ ఇప్పుడు ఇది ఒకటి మా కొల్వాయిది ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేస్తే అయిపోతుంది సార్. అది ఇప్పుడు కొల్వాయిది ఏదైతే ఒకటేమో నడుస్తుంది, ఇంకోటి ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ టు బి రిప్లేస్. కొల్వాయిలో మొత్తం ఒక 4 ఉన్నాయి సార్. 2 కొల్వాయి, 2 ఆరపల్లి. ఇప్పుడు కొల్వాయికి సంబంధించి ఒక నడుస్తుంది, ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్ చేస్తే కొల్వాయిది ఒక ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్ చేస్తే అయిపోతుంది. లేదు సార్, లేదు నాకు అవునే ట్రాన్స్ఫార్మర్ పెడితే అయిపోతుంది. ఇదైతే మరి ఇక ఆరపల్లి మాత్రం అయితే అవును. ఇప్పుడు కొల్వాయిది 2 ఒక నడుస్తుంది, ఇంకోటి ఏం కావాలి, మోటార్ కలిపి. ఆ మోటార్ కలిపి సార్ నా ట్రాన్స్ఫార్మర్. ఆ మోటార్ చేయబోతే వైండింగ్ ఏముంది సార్, ఒక దినంలో అయితే కాదు సార్. ఒక మోటార్ వైండింగ్ చేపించడానికి ఎంత ఖర్చు వస్తుంది సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైనా చేస్తే ప్లీజ్ తట్టే ఇది 30% ఆపరేట్ అవుతుంది చూడండి సార్. ఇప్పుడు మా చేస్తున్న ఆడపిల్లలు చేయకుంటే మరి మీ మంత్రి కనుక మీ కనుక మమ్మల్ని సవితల్లి పిల్లలకే చేయకండి. ఆడపిల్లలను సవిత తల్లి పిల్లలకే చేయకండి. వాళ్ళని డోలవా నీళ్ళే తిప్పలేవు, నువ్వేమి ఇస్తావు? గేట్లో నీళ్ళు రావాలి కదా, నీళ్ళంతా సంతోషం. ఇక నువ్వు ఇవాళ పెరిగితే చెప్పకూడదు.